హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్. ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఫంక్షన్కి కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీగా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇవాళ రేపు చిన్న పిల్లల కంచెలు పెద్దల వరకు చికెన్ అంటే చాలా ఇష్టం. సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేనిది ముద్ద దిగది. అలాంటి వాళ్ళకు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా ఇలా నేను చెప్పే విధంగా చేసుకోండి. చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. చికెన్ కర్రీకి కావాల్సినవి మిక్సీ జాడి తీసుకొని అందులో 4 వెల్లుల్లి వేసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక చెక్క, కొంచెం సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. అందులోకే 2 బగారా ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులో 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్ను, వెల్లుల్లి, ఆ పేస్టును వేసుకొని దీన్ని కూడా ఒక 5 to 10 minutes అనేది ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మంచిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ స్మెల్ అనేది పోయే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తంగా 5 minutes మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ లవర్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి. చికెన్ వారానికి ఒక్కసారన్నా మన ఇంట్లో కంపల్సరీ వండుకుంటాం. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా ట్రై చేయాలి. ఇలా మంచిగా వేంపుకున్న తర్వాత అందులోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని, పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మరీ ఎక్కువ కాకుండా చూస్తూ వేసుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ని మొత్తం ఇలా మసాలాకు పట్టే విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ 5 minutes to 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుండి వాటర్ అనేది బయటికి వస్తాయి. అప్పుడైతేనే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. అందుకోసమని మూత పెట్టుకుంటూ తీస్తూ ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది బయటికి వచ్చినప్పుడే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అందుకోసమనే ఇలా 5 to 10 minutes అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది సగం వరకు ఇలా ఫ్రైలోనే ఉడుకుతుంది. అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉండనివ్వండి, లేదంటే ముక్క అనేది మాడుతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు. అందులోకి 2-3 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటూ ఇలా 2 minutesకి ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది. చికెన్ అనేది తొందరగానే ఉడుకుతుంది కదా, అందుకోసమనే ఒక 5-10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే ముక్కకు కారం అనేది పడుతుంది, టేస్ట్ అనేది హైలైట్గా ఉంటుంది. అందుకోసమనే ఇలా 5 minutesకి ఒకసారి కలుపుకోవాలి.
కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి ఇలా కలుపుకొని, చికెన్ అనేది సగం ఉడికింది కదా, ఇంకొంచెం ఉడకడానికి 1 గ్లాస్ సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, దగ్గర పడినట్టే కూర అనేది గ్రేవీగానే బాగుంటుంది కర్రీ అనేది. ఈ చికెన్ గ్రేవీ అనేది చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయినట్టే. ఈ కర్రీ అనేది మీ ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.